ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మీకు పచ్చని చెట్లు, ప్రకృతి, పొలాల మధ్య అందమైనటువంటి దేవుని మందిరాన్ని మీకు చూపించాలని నేను ఎంతో ఆశతో ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి చూస్తే నన్ను నేను నమ్మలేకపోయాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రియ దేవుని ప్రజలారా, మీరు చూడండి, మహాదేవుని మందిరము చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎక్కడుంది, ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఇది ఏ రూట్లో ఉన్నది అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు మీరు చూడండి. చివరిలో దీని అడ్రస్ మొత్తం పూర్తిగా చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. దేవుడి ప్రజలారా, ఎప్పటి నుండో ఈ మందిరం దగ్గరికి వెళ్ళి నేను చూసి వీడియో తీయాలని ఎంతో ఆశతో ప్రభు పాదాల చెంత ప్రార్థించాను. దేవుని కృప, దేవుడి దయ, మీ అందరి ప్రార్థన వలన ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు కృపనిచ్చాడు. మీరు చూడండి, చాలా బాగుందండి. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. నా దేవుడు ప్రజలారా, నేను లోనికి వెళ్ళేసి చూసి ప్రార్థన చేసుకొని దైవజనుని కలిసి ప్రార్థన చేసుకొని ఈ వీడియోని తీయడానికి పర్మిషన్ తీసుకొని వీడియో తీయడం జరిగిందండి. దేవుడి ప్రజలారా, దైవ సేవకుడితో నేను తన సాక్ష్యమును ఈ వీడియోలో మీతో చెప్పించాలనుకున్నాను. కానీ దైవ సేవకుడు ప్రస్తుతానికి అందుబాటులో లేక ఈ వీడియోని నేనే మీకు విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా నా దేవుడి ప్రజలారా, చుట్టూ పొలాలే మొత్తం. మీరు చూడండి, చుట్టూ పొలాలే, మధ్యలో మంచి మెయిన్ రోడ్లో సూపర్గా అంటే సూపర్గా ఉంది. మందిరం కొంచెమే ఉన్నా, చిన్నగా ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంది. చిన్నగా అంటే చిన్నగా ఏం లేదు, చాలా బాగుంది. చూడండి ప్రియ దేవుడి ప్రజలారా, అక్కడ పక్కన రేకులు వేయడానికి కూడా ప్లాన్లు చేస్తున్నారు. అప్పుడే ఆటోలో తీసుకొచ్చేసి వాటిని కిందికి పెట్టేస్తున్నారండి. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు మామూలు లేదు. అసలు దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుడి ప్రజలారా, పచ్చని చెట్లు, ప్రకృతి మధ్యలో దేవుని మందిరం చూస్తేనే కడుపు నిండిపోతుంది. నిజంగా తినకున్నా ఏమున్నా లేకున్నా కానీ చాలా నాకు ఇలాంటి ప్లేస్లలో మందిరాలు ఉండడం, ఇలాంటి వాతావరణంలో దేవుని మందిరాలు ఉండడం చాలా ఆహ్లాదకరంగా, చాలా అంటే చాలా చాలా బాగుందండి. వచ్చేటువంటి దేవుని ప్రజలు కూడా, దేవుని పిల్లలు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంది. ఎందుకు మరి ఆలస్యం? దేవుడి ప్రజలారా, లెట్స్ గో పదండి. మీకు మొత్తం స్పష్టంగా చూపిస్తాను. అదే ఇప్పటివరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఒక గట్టిగా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. కనుక నా దేవుడి ప్రజలారా, మీరు లైక్ చేయండి. చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు నిజంగా చాలా అందంగా, సౌందర్యంగా చాలా బాగుంది నా దేవుడి ప్రజలారా. చూడండి, మంచి మంచి వాగ్దానాలు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా కృప నీకు చాలును, నేను నిన్ను ఆశీర్వదించేదను అని చాలా చాలా వాగ్దానాలు. దేవుని మందిరం వాగ్దానముల చేత అలంకరించబడింది. నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను ఆశీర్వదింతును, నేను మీ పక్షముననున్నాను. చూడండి, ఎంత బాగుంది నా దేవుడి ప్రజలారా. చాలా బాగుందండి, చాలా బాగుంది. నా దేవుని ప్రజలారా, దేవుని మందిరంలో అడుగు పెడితే ఆ ప్రశాంతత, ఆ ఆదరణ అది వేరే ఉంటుందండి. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది వీడియోలు మందిరాలు పెడుతుంటే కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళ మీద నాకేం కోపం లేదు, ఏం లేదు. సరే, విమర్శించేవారు విమర్శిస్తుంటారు, రకరకాలుగా ఉంటాయి. అది కాదు. కానీ నా దేవుడి ప్రజలారా, ఎప్పుడు మందిరాలైనా స్వార్థ లేదా, ఇంకా వేరే అని అంటున్నారు. కానీ మేము మందిరాలు వీడియోలు పెట్టేదే చూస్తున్నారు, కానీ మిగతా తర్వాత మేము ఏం చేసేది అనేది ఎవరికి తెలియదు కదా. కనుక నా దేవుడి ప్రజలారా, మీరు చూడండి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఐ యామ్ ది ఆల్మైటీ గాడ్. చూడండి, ఎంత బాగుంది. చూడండి, సూపర్గా ఉంది నా దేవుడి ప్రజలారా. నీ ప్రార్థన వినబడినది. చూడండి, వాగ్దానాలు నేను చూసేసి చాలాసేపు తీశానండి. చాలా అంటే చాలా బాగుంది. దేవుని ప్రజలారా, దేవుని మందిరము నీటిగా, స్పష్టంగా ఉంటే వచ్చేటువంటి దేవుని ప్రజలు ఆదరించబడతారు, వాళ్ళు ధైర్యపరచబడతారు. దేవుని మందిరంలో ఒక ఆదరణ, ఒక ప్రశాంతత అనేది ఉండాలండి. ఇలా ఉండడం నిజంగా చాలా అద్భుతం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.
చూడండి నా దేవుడు ప్రజలారా ఎంత బాగుందో. కానీ నా దేవుడు ప్రజలారా, ఈ మందిరం వెనక నేను దైవ సేవకుని కలిసి మాట్లాడినప్పుడు చెప్పాడు, తన నోట నుండే తన చేతనే నేను చెప్పించాలనుకున్నాను. కానీ సమయం కుదరలేదు. ఏదో ఒక సమయంలో కలిసి నేను తనతో చెప్తాను. ఈ మందిరం వెనక, ఈ అందమైన మందిరం వెనక దైవ సేవకుని కన్నీటి ప్రార్థన, వారి కుటుంబం వేదన, ఎన్నో నిందలు, శ్రమలు, అవమానాలు వారు పడ్డారండి. అదే కాదండి నా దేవుడు ప్రజలారా, వారిని చంపడానికి కూడా రౌడీలు వచ్చారని చెప్పారు ఆ దైవజనుడు. అదే కాదు, మందిరం విషయంలో కొన్ని సంవత్సరాలు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశారంట. ఆ దైవ సేవకునితో చెప్పించాలనుకున్నాను, సమయం కుదరలేదు. నా దేవుడు ప్రజలారా, చాలామంది అనుకుంటారు ఏదో ఎవరో డబ్బులు ఇస్తారు, అమెరికా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు అనుకుంటారు. కానీ ఇది దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అంటే దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ప్రేమించి మందిరం కట్టడానికి అనేకులు ఆదరణ పొందాలి, అనేకులు దేవుని తెలుసుకోవాలని దైవజనులను ప్రేరేపించి సేవకు పిలిచి వారు ఎన్నో నిందల అవమానాలు పడి వేదన పడి స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకుల హృదయాలను తెరిచి అనేకుల చేత ప్రేరేపించబడి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా దేవుని పిల్లల సొమ్ము, ఎక్కడి నుంచి ఏం రాలేదు. దేవుని ప్రజలు, దేవుని పిల్లలే ఇచ్చినటువంటి డబ్బులతో ఇది కట్టడం జరిగిందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ రోడ్లో ఉంది. ఇది ఎక్కువనా కాదు, మిర్యాలు కూడా వెళ్ళే రూట్లో శెట్టిపాలెం అడ్డ రోడ్డు దగ్గర ఈ మందిరం ఉంటుందండి. నా దేవుడు ప్రజలారా, సూపర్ అంటే సూపర్గా ఉంది. దైవజనుడు వారి సంఘమును దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయాలని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ వందనాలు, స్తోత్రాలు. టాటా, బాయ్ బాయ్, ప్రైజ్ లార్డ్.